గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మరోసారి ఎలుకలు కలకలం రేపాయి. చికిత్స పొందుతున్న ఏసమ్మ అనే మహిళ రోగి చేతి వేళ్లను కొరికాయి. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, ఎలుకలు కొరికి పసిపాప మరణించిన ఘటన మరవక ముందే మరొక ఇన్సిడెంట్ జరిగింది గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో. ఎలా చూడాలంటారు? చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, అలాగే విషయాన్ని కూడా గోప్యంగా చూడాలని చూస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా తరంగిణి, ఎందుకంటే ఈ ఘటన ఏదైతే 10 రోజుల పసికందున ఎలుకల కొరికి దారుణంగా చంపేసిన ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కూడా స్పందించారు. అప్పటికప్పుడు సూపర్నెట్ తో సహా మొత్తం 5గురిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. అధికారికంగా ఇంతవరకు ఆర్డర్స్ కూడా రాని పరిస్థితి. సో చెప్పొచ్చు మనం ముఖ్యమంత్రి స్థాయిలోనే ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం మరొక ఎలుక ఒక మహిళను దారుణంగా చేతి వేలను కొరికేసిన పరిస్థితి. ఇక్కడ పల్నాడులోని దుర్గి గ్రామానికి సంబంధించిన ఏసమ్మ అనే మహిళ ఒక వారం రోజుల క్రితం ఇంట్లోనే జారి కింద పడడంతో కుర్చీ విరిగిపోయింది. దీంతో ఆసుపత్రికి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆమెను కొద్దిసేపు క్రితం బెడ్ మీద పడుకొని ఉన్న సమయంలోనే ఎలుక వచ్చి ఏకంగా వేలిని కొరికేసింది. దీంతో భయాందోళన గురైంది. వెంటనే సిబ్బంది చెప్పడంతో వారందరూ వచ్చి వెంటనే ఆమెకి చికిత్స అందించారు. అయితే ఆమెతో పాటు పక్కన ఉన్న మరొక మహిళ కూడా అదే చెప్తుంది. తన కాలు వేలిని కూడా కొరికినట్టు ఆమె కూడా చెప్తుంది. అయితే మనం అక్కడికి వెళ్లి రోగులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం వైద్య సిబ్బంది కానీ అధికారులు వారెవరు కూడా మొత్తం మీడియాని అసలు లోపలికి రానియకుండా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోకపోగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే మొత్తం పరువు పోతుంది. ఏదైతే ప్రభుత్వం పరువు ప్రతిష్టలు పోతున్నాయంటూ ఆందోళన చేస్తూ కనీసం మీడియాను కూడా రాని పరిస్థితి. అయితే మనం మాత్రం చాలా స్పష్టంగా విజువల్స్ కూడా దొరికాయి. అధికారులు ఏసమ్మతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆమె కూడా తనకు ఎలుక దొరికిన వైనం గురించి అట్లాగే తనకు అందించిన చికిత్స గురించి చాలా స్పష్టంగా మనం చెప్పారు. ఇంకొక విషయం అయితే మనం చెప్పుకోవాలి, ఏదైతే గత నెలలో జరిగిందో పసికందు మృత్యుకి సంబంధించిన వ్యవహారం తర్వాత అప్పటి వరకు పారిశుద్ధ్య కార్యక్రమానికి సంబంధించి నెలకి 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత అత్యంత ఇంకా పారిశుద్ధ్యం బ్రహ్మాండంగా చేయాలనే కారణంతో మరొక 12 లక్షలు కలిపి 32 లక్షల రూపాయలు నెలకి ఇక్కడ పారిశుద్ధ్యం కోసం ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎలుకలు ప్రభుత్వ ఆసుపత్రి నిండా కనిపిస్తూనే ఉన్నాయి. మనం ఆసుపత్రిలో విజువల్స్ తీసుకుంటున్న సమయంలో కూడా ఎలుకలు అటు ఇటు కచ్చాట్లాడుతూ కనిపించిన పరిస్థితి. దీని గురించి మనం మర్చిపోకముందే నిన్న రాత్రి చూసే ఒక పాము, కట్ల పాము ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోకి రావడం జరిగింది. ఇక్కడ స్కానింగ్ తీస్తున్న గదిలో నెంబర్ 105 నెంబర్ రూమ్ లోకి రావడం, ఆ రోగులు ప్రాణభయంతో పరుగులు తీసిన పరిస్థితి. అంటే ఓవరాల్ గా చూస్తే 100 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పుకుంటున్న గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులు రావాలంటే అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఎలుకలు పాములు తప్ప ఇక్కడ రోగులకు వైద్యం అందించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. చాలా మంది రోగులతో మనం మాట్లాడినప్పుడు వారు చెప్తున్నారు, బతుకుంటే కనీసం ఏ ఆకుపసరులతో వైద్యం చేయించుకోవచ్చు, కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఎలుకలు పాములతో కనిపించుకొని చావడం కంటే ఇంకొక దారుణం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. తరంగని. ఓకే రవీందర్.